దీన్ని లక్ష్మి అంటారు, మసిపంత గుడ్డను లక్ష్మి అంటారు. అర్థమైందా? ఇప్పుడు కానీ పొయ్యి కాడ లక్ష్మి ఎవరు తెలుసా? వండిటోళ్ళది కాదు, పెట్టేటోళ్ళది కాదు, ఎవ్వరిది కాదు. మసిపంత గుడ్డే లక్ష్మి. మసిపంత గుడ్డ కాలు తగిలింది అనుకో ఇంకా ఇష్ట దరిద్రం అవుతుంది ఎవరికైనా. అంతే. అంటే మరే ఇప్పుడు ఎన్ని అయినా వంటకాడ ఓర్చుకునేది ఏంటి తెలుసా? మసిపంత గుడ్డే. మసిపంత గుడ్డ అంటే ఏందనుకుంటాను, అది తల్లి మహాదేవత, అన్ని ఓర్చుకుంటుంది. ఏది అన్నిటిని ఊడ్చుకుంటా అన్ని చేసుకుంటా. మసిపంత గుడ్డ దౌడపండి దౌడపండి రావాలి నాని. ఎప్పుడు కానీ మనకు గుడ్డ లేనిది కుండ దించాం, అసలే దించాం. గుడ్డ లేనిది దించాం, వేడి అసలే దించాం. మసిపంత గుడ్డ అంటే ఏంది అనుకుంటాను నువ్వు? ఏమనుకుంటాను నువ్వు? మసిపంత గుడ్డ అంటే లక్ష్మీదేవిత. మనం తినేదాన్ని మన గుడ్డే దిస్తుంది. ఆ గుడ్డను కాళ్ళతోటి మసిపంత గుడ్డ అని అంటే భారతే వాడు ఎందుకు పనికిరాడు. లక్ష్మీదేవత, మసిపంత గుడ్డే లక్ష్మీదేవత. మంచిగా దించు కుండను. మనం తినేది గుడ్డతోటే వస్తుంది. నువ్వు దించు, ఇక నువ్వు చేతులతో దిస్తావా? చేత దించు. ఇది లేకపోతే తీస్తావా? కళ్ళకి ఇట్లా అద్దుకోవాలి, దీంతో మనం తీస్తాం. లక్ష్మీదేవత ఎక్కడ పుడతా అంటే గుడ్డతోటే పుడతాయి. కొసలు పెట్టి మీద పెట్టు, మెల్ల పెట్టు. రైట్. ఇది మూత మీద పెట్టు. జస్ట్ ఒక 5 నిమిషాలు అయితే ఇక దాని శాఖచక్యం అనేది తిన్నోళ్ళు చెప్తారు. మీరు రోజు చేసుకుంటారా? రోజు చేసుకున్నాడు కాదు నాని. వాళ్ళు గెస్టులు వచ్చినప్పుడు, పెద్ద సంస్థ వచ్చినప్పుడు ఇట్లా పెడతాం. మేము ఊరికే రోజు చేసుకుంటే మాకు ఏమన్నా ఉన్నదా? మాకు ఏమన్నా సంస్థ ఉన్నదా? ఏమేమి వేయాలన్న దాంట్లో? ఫస్ట్ ఒక పచ్చిమిర్చి, చికెన్, అన్ని అవి అంతే, ఏం లేదు. ఈ మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, వేయకుండా ఏం కాదు. కాకపోతే ఎల్లిగడ్డ మనం దంచకుండా అట్లనే వేయాలి, అట్లయితే ఇంకా బాగుంటుంది. ఉండ చికెన్, బొంగు చికెన్ అంతే. ఉండ చికెన్, కళ్ళు పోతారు. కళ్ళు కూడా కళ్ళు పోతే అంత మారదా మళ్ళీ? టేస్ట్ మారదు. పోతాడు ఒక డ్రాప్ పోద్దాం. గ్రేవ్ పుట్టింది కానీ దానికి మంచి సూపర్ ఉంటుంది రా. అరే నా మాట నువ్వు పోద్దాడుది అది మనది. గ్రీన్ టీ షర్ట్ వేసుకొని లుంగి కట్టుకున్నాడు బాగా. సమరసమాన్ రెడ్డి తెమ్మను, ఒక్క డ్రాప్ తెమ్మను. ఒక్క డ్రాప్ తెల్లాలి పోసిన అనుకో ఎసరు రుచి ఎట్లుంటుంది అంటే ఇక నానే నానే